ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క 21 రోజుల మహా ఉపవాస ప్రార్థనలో 13వ రోజును మనం ప్రారంభించుకుందాం. మరి ప్రతి ఒక్కరు లైవ్లో వీక్షిస్తున్నవారు మోకరించండి. అలాగే ఇక్కడ ఉన్నవారు మీరు కూడా మోకరించి కళ్ళు మూసుకొని ఆయనలో మరి ప్రారంభ ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ఏకీభవిస్తూ మరి నాతో కూడా కలిసి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 స్తుతి 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 సర్వాధికారి సర్వోన్నతుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నతుడ మహోన్నతుడ మహనీయుడ మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనమైన కార్యాలు జరిగించువాడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ఆశలను తీర్చువాడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృప వెంబడి కృపను నూతనముగా అనుగ్రహించువాడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకమందు ఆసీనుడైన యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎర్ర సముద్రమును దాటించిన యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం. దావీదు కుమారుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. మహనీయుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా మహాగణుడ మహోన్నతుడ అద్వితీయుడ మరి మహనీయుడ మరి ప్రభా ఇప్పటి వరకు మరి ఉపవాస ప్రార్థనలో ప్రభా 12 రోజులు మీ యొక్క ప్రభా కంచా కాదులతో ప్రభా ఉంచి మమ్మల్ని నడిపించారు. దైవ సేవకులను కూడా ప్రభా ఎటువంటి ప్రభా బలహీనతలు రాకుండా ప్రభా ఇప్పటి వరకు ప్రభా ఆయన ఉపవాసం ఉండి ప్రభా మీ సన్నిధానంలో ప్రభా ప్రార్థిస్తూ ఉండగానైనా మరి ప్రభా ఇప్పటి వరకు వచ్చిన ప్రభా సమస్తం ప్రభా బలహీనతలను ప్రభా ఎదిరించే ప్రభా దాన్ని ప్రభా నిలబడి ప్రభా దానికి ప్రభా ఎదిరించి నిలబడగలిగే ప్రభా శక్తిని దయచేసిన బట్టి స్తోత్రాలైనా మరి ప్రభా ఇప్పటి వరకు ప్రభా దైవసేకులను ప్రభా బలపరుస్తూ వచ్చారు బట్టి స్తోత్రాలైనా మరి ప్రభా ఇప్పుడు కూడా ప్రభా 13వ రోజు ప్రభా మీ యొక్క ప్రభా కృప ద్వారా జరిగిస్తూ ఉన్నారు ప్రభా అందుబట్టి స్తోత్రాలు. దైవసేకులను ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకున్నైనా మరి ప్రభా మీ సన్నిధానంలో ప్రభా ముఖాముఖిగా ప్రభా మీతో మాట్లాడుతూ ఉండగా ఆయన ప్రభా మీకు ప్రభా మొర పెడతా ఉండగా ప్రభా సమస్త మొరలను ప్రభా ఆలగించండి. నేను అలాగే ప్రభా మీరే ప్రభా వారిని వెన్నంటుంచి ప్రభా మీరే వారి ప్రభా వెన్నంటుండి నడిపించండి ప్రభా. ఏ బలహీనత కూడా ప్రభా ఆయనకు రాకుండా చూసుకోనండి ప్రభా. మీతో పెనుగులాడుతూ ఉండగానైనా మీరు సమాధానం వారికి దయచేయండి అయినా ప్రభా. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. మరి అలాగే నైనా ఈ యొక్క ప్రభా 13వ రోజు ప్రార్థన ప్రభా మీరు ప్రభా ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తూ ఉండగా ప్రభా ఆది నుంచి అంతవరకు ప్రభా మీరే అల్ఫా ఒమేగా ఉండి నడిపించండి ప్రభా. కరెంటును వాతావరణాన్ని సౌండ్ సిస్టాన్ని ప్రభా లైవ్ సిస్టాన్ని ప్రభా ఎటువంటి టెక్నికల్ ఇష్యూ కానీ ప్రభా ఏది రాకుండా మీరే చూసుకోండి నైనా స్తోత్రాలు ప్రభా. మీరే ప్రభా మీ రక్త ప్రోక్షణ ప్రభా సమస్తం ప్రభా కార్చండి ప్రభా సమస్తం మీద ప్రభా ఉంచండి నైనా స్తోత్రాలైనా ప్రభా. మీరే ప్రభా ఆరాధన ప్రభా ఎటువంటి ప్రభా చీకటి శక్తులు ప్రభా అపవాది శక్తులు ప్రభా పని చేయకుండా ప్రభా లయపరిచినైనా మీరే ప్రభా ఏ టెక్నికల్ ఇష్యూ కానీ ప్రభా ఏ ప్రభా ప్రాబ్లం రాకుండా ప్రభా లైవ్లో కానీ ప్రభా అలాగే ప్రభా సౌండ్ సిస్టంలో కానీ ఎటువంటి ప్రభా ఫాల్ట్ ప్రభా రాకుండా మీరే ప్రభా యొక్క ఆరాధన ప్రభా ఘనంగా మహిమకరంగా జరిగించినైనా అలాగే ప్రభా మా యొక్క దైవసేవకుల ప్రభా ఇప్పటి వరకు ప్రభా ఎన్నో ప్రభా ఘనమైన ప్రభా గొప్ప గొప్ప ప్రసంగాలు చేశారైనా మరి ప్రభా ఇప్పుడు ప్రభా వాటిలో ఒకటి చక్కటి ప్రభా సందేశాన్ని ప్రభా మాకు ఆత్మీయ ఆహారంగా ప్రభా మీరు అందిస్తూ ఉండగా ప్రభా మీరు మాతో మాట్లాడవలసిన మాటలు మాత్రమే మాట్లాడండి నైనా యేసయ్య స్తోత్రాలు ప్రభా. మీరు ప్రభా మమ్మల్ని తట్టని ప్రభా తట్టి ప్రభా లేపండి నైనా స్తోత్రాలైనా అలాగే ప్రభా దైవసేవకుల ప్రభా సిస్టర్ మేరీ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆరాధిస్తూ ఉండగా ప్రభా పాటలతో ప్రభా మీ నామని గణపరిచి ప్రభా మహిమపరుస్తుండగా ప్రభా వారికి కూడా తోడుగండి ప్రభా. వారి ప్రభా పాటలు పాడుతుండగా ఆరాధన నడిపిస్తూ ఉండగా ప్రభా మీరే వారు వెన్నంటుని నడిపించండి అయినా ప్రభా. అలాగే ప్రభా రావాల్సిన వారు ఉండగా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా దైవ భయము కలిగించి ప్రభా మీ సన్నిధిలో ప్రభా బాలు పంపులు పొంది ప్రభా భాగ్యాన్ని ధన్యతను ప్రభా వారు పొందుకునే ప్రభా ఒక అవకాశాన్ని వారు దయచి నేను అలాగే ప్రభా ఇంకా ప్రభా ఎవరైతే ప్రభా సిద్ధపడక ప్రభా నిర్లక్ష్యంగా కూడా వారికి కూడా ప్రభా దైవ భయం కలిగించి వారిలో ఆలోచన పుట్టింపజేయండి అయినా మీరు ప్రభా. ఇంకా రావాల్సిన ఉండగా ప్రభా ప్రతి ఒక్కరిని నడిపించండి మీ సన్నిధానం ప్రభా నింపి ప్రభా పొంగి ప్రభా పొరలే ప్రభా రీతిగా మీకు కృపను ప్రభా సమృద్ధిగా దయచేయండి ప్రభా. అలాగే ప్రభా మరొకసారి ప్రభా ప్రాముఖ్యంగా ప్రభా దైవసేవకులను జ్ఞాపకం చేసుకుని ప్రభా 13 రోజులు ప్రభా మీరు ప్రభా నిష్టగా ఆయన ప్రభా ఉపవాసం ఉండగా మీరే ఆయన తోడుగా ఉండడాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఎటువంటి బలహీనత రాకుండా చూశారు ప్రభా. మరి ఇంకా ప్రభా ఇంకా కొద్ది రోజులు ప్రభా మిగిలి ఉండగా ప్రభా మిగిలిన ప్రభా మిగిలిన ప్రభా ఆ యొక్క రోజులలో కూడా ప్రభా మీరే ప్రభా బలపరిచి గణపరిచి ప్రభా మీరే ఆశీర్వదించండి అయినా ప్రభా. ఎటువంటి బలహీనతలు రాకుండా ప్రభా మీ రక్త ప్రోక్షణతను బలపరచమని వేడుకుంటూ మరి ప్రభా మరొకసారి యొక్క ఆరాధనలో ప్రభా జరుగు సమస్తాంతో ప్రభా మీరే సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మనం వేడుకుంటూ చిన్న ప్రార్థన మహిమ గల యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.
మరి కలుగు గ్రామ ప్రజలు మరొకసారి గమనించండి. ఈ యొక్క మహా ఉపవాస ప్రార్థనలో 13 రోజులు మరి ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి చక్కటి ఆత్మీయ గీతాలు పాడుతూ ఉండగా సిద్ధపడిన సంఘం అంతా త్వరగా రండి. అలాగే పాటలు పాడే యవనస్తులు కూడా మీరు కూడా ఆసక్తి కలిగి త్వరగా వచ్చి ఆయన యొక్క సన్నిధానంలో పాటలు పాడే భాగ్యాన్ని మీరు పొందుకోనండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారు ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. అనేకులు తెలిసిన వారికి షేర్ చేయండి. బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, సన్నిహితులకు, ఆత్మీయులకు, సమస్త మీకు తెలిసిన వారికి సత్యమైన సువార్తను అందించండి. దైవసేవకులు పాస్టర్ కళ్యాణ్ బాబు గారి ప్రసంగాలు ఉంటా ఉన్నాయి కదా, మీరు కూడా వారు వింటూ ఉన్నారు, ఎంతో ఆదరించబడుతున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. మరి ఇప్పటి వరకు దైవసేవకులు ఎన్నో ప్రసంగాలు చేశారు. అటువంటి ప్రసంగాలతో మీరు చేస్తున్న ఫోన్స్ కూడా మేము దైవసేవకులు మరి ఎత్తుతూ ఉన్నారు, మరి మాట్లాడుతూ ఉన్నారు మీతో. మరి మీ యొక్క ప్రార్థనలు కూడా దైవసేవకులు తెలియజేస్తూ ఉన్నారు. వారు కూడా మరి మీకు ప్రార్థనలకు మీకు ఫోన్లకు రెస్పాండ్ అవుతున్నారు. మరి మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే డిస్క్రిప్షన్లో మరి మీకు ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు దైవసేవకులు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ప్రార్థన అవసరాలు ఇంకేమైనా ఉంటే మీరు ఈ సమయంలో కాల్ చేయండి. దైవసేవకురాలు ఎత్తుతారు, దైవసేవకులు గారు మీతో మాట్లాడతారు. మరి ఇప్పటివరకు మీరు వేచినందుకు అలాగే ప్రత్యేకమైన వందనాలు. మీ యొక్క ఫోన్ని అనేది ఒక చోట ప్లేస్ చేసుకొని మీ ఎదురుగా ఉంచుకొని మీరే మరి పాటలు పాడే సమయంలో చప్పట్లు కొట్టండి. అలాగే వాక్యాన సమయంలో మీరు కూడా ఖచ్చితంగా మీ యొక్క గృహమును ఆయన సన్నిధిగా భావించి మీ యొక్క ఫోన్లో మీరు చూస్తున్న వాక్యాన్ని భయము కలిగి మరి మీలో మీరు పాలు పంపులు పొందగలసిందిగా వేడుకుంటూ మరి ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడుతూ ఉండగా ప్రతి ఒక్కరు వేచి అలాగే లైవ్లో వీక్షిస్తూ ఉండండి. మరి కొద్ది సమయంలో మన పాటలు పాడి దేవుని నామమును మహిమపరిచి కీర్తిద్దాం. ప్రభువా నీవు లేనిదే నేను లేనయా, నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా. నే జీవించున్నది నీ కృప, ఎదురించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదురించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా.
ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు, బిక్కరిగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిక్కరిగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు, నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిలుపు వలన నేను నశించిపోలేదు,
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. స్తోత్రం. నశించుటకు ఎందరో వేచియున్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించు యజమానుడా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తి నిన్ను వెంటాడిని సేవ చేసి నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏది ఏమైనను కొనసాగించితివి. నీపై ఆధారపడుట కర్హుడనా. నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నా
కాచుట వలన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవానికి స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవానికి స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవానికి స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవానికి స్తోత్రం.
చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి మరియతనయుడిగా పశువుల పాకలు బాలుడు యేసుగా పుట్టి సిలువను భుజమున మోసి మరణముపై విజయము ప్రకటించి ప్రేమ యేసుని కరుణ యేసుని త్యాగం యేసుని మహిమ నీకే 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 చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి సర్వ సత్యమును నడువగా నీ ఆత్మను మాపై పంపి రాకడ నమ్మిన వారను ఎత్తబడే ఆకర్షణకు యేసుని కరుణ యేసుని త్యాగం యేసుని మహిమ నీకే 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 చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పటివరకు పాటలు పాడే దేవుని మహిమపరిచి కనపరిచాం. మరి ఈ సమయంలో మన మధ్యన దైవసేవకురాలు సిస్టర్ మేరీ గారు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరిచి కీర్తిస్తారు. మరి లైవ్లో వీక్షిస్తున్నారు, మీకు స్క్రోల్ చేస్తున్నాం అంటే డిస్ప్లే చేస్తున్న రీతిగా ఎన్నో సోషల్ ప్లాట్ఫామ్స్ మరి దైవ సేవకుల పరిచయం కొనసాగుతుంది. కాబట్టి మీరు కూడా ఆ యొక్క ప్లాట్ఫామ్స్లో దేవుని సువార్త సత్యమైన సువార్తను ప్రకటించాలని ఆశ కలిగి ఉంటే మీరు కూడా ఆ యొక్క సత్యమైన సువార్తను అనేకులకు అందించండి. మీరు కూడా ఆ యొక్క సత్యమైన సువార్తలో పాలిభాగస్తులైన వారు అవుతారు. అలాగే మీరు కూడా ఆ యొక్క సత్యమైన సువార్తను ఫాలో అవ్వండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రయాణాల సమయంలో స్పాటిఫై ద్వారా కూడా మీరు వింటూ మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అటువంటి సమయంలో కూడా సాతానుడు మన యొక్క జీవితాల్లో ప్రభావం చూపించకుండా మరి దేవునికి సమస్త సమయాన్ని మనం అప్పగించిన వరం అవుతాం. కాబట్టి మీకు డిస్ప్లే చేస్తున్న రీతిగా ప్రతి ప్లాట్ఫామ్లో మరి దైవ సేవకుల పరిచర్య కొనసాగుతుంది. మీరు కూడా తెలుసుకొని అనేకులు తెలియపరచండి. మరి ఈ సమయంలో దైవ సేవకులు కొన్ని పాటలు పాడి దేవుని నామమును మహిమపరిచి కీర్తిస్తారు. హల్లెలూయా. లైవ్లో వీక్షిస్తున్నారు, మీరు కూడా ఖచ్చితంగా పాట పాడే సమయంలో ఒకటోసారి విని రెండోసారి మీరు కూడా మాతో కలిసి పాడండి. అలాగే చప్పట్లు కొడుతూ ఖచ్చితంగా లైవ్లో మీరు కూడా దేవుని సన్నిధానంలో ఉన్నట్టుగా మీరు కూడా దైవ భయం కలిగి లైవ్ వీక్షిస్తున్నప్పుడు మీరు కూడా స్పందించండి దయచేసి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక ఆత్మీయ గీతమును పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. సిద్ధపడిన సంఘం త్వరగా దేవుని మందిరానికి రావాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను.
హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా మా పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ఆమేన్. స్తోత్రం. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు.
స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. ఆమేన్. స్తోత్రం. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయిన నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమని నా దీన యాచన కట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయనా. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయనా. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన. పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన. పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే
కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పటి వరకు పాటలు పాడుచు దేవుని నామమును మహిమపరిచి గణపరిచాం. మరి ఈ సమయంలో దైవసేవకులు పాస్టర్ కళ్యాణ్ గారి యొక్క చక్కటి ప్రసంగం విని మనం మరి ముందు కొనసాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలో లాగు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములో ఎదుగుదుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం ప్రాముఖ్యంగా గమనించినట్లయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ ఉండాలంట, క్రీస్తు వలె ఉండాలంట. మనము అన్ని విషయములో అప్పుడు మనం ఎదుగుతామంట. హల్లెలూయా. అన్ని విషయంలో మనం ఎదగాలంటే క్రీస్తు వలె మనం కలిగి ఉండాలి. క్రీస్తేసు కలిగినటువంటి మనసు మనము కూడా కలిగి ఉండాలి. మన దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. చూడండి ఒకసారి 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమగల దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. నిజంగా ఈ లోకములో మనలను ఎవరైనా ప్రేమించేవారు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా మనల్ని ప్రేమించేవారు? లేరే. ప్రేమ ఈ లోకంలో శాశ్వతంగా ఇక్కడ మనకు దొరకదు. కేవలము సత్యస్వరూపి మనలను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన పేరే నజరుడైన యేసయ్య. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, సరే ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే శిలువ మీద మరణించడానికి కూడా సిద్ధపడేంత ప్రేమ ఆయన మనకు చూపించినాడు. నీ మీద ప్రేమ చూపించాడు, నా మీద ప్రేమ చూపించాడు ఆయన. హల్లెలూయా. సిలువకెక్కినంత ప్రేమ, వేదన పడేంత ప్రేమ, అవమానపరచబడేంత ప్రేమ, నీ కొరకు నా కొరకు నలగొట్టబడినటువంటి ప్రేమ. అందుకే ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. హల్లెలూయా. మనం చదివినటువంటి మాట గమనిస్తే ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు అంట. ప్రేమ లేని వాడు ఎవరిని ఎరగడంట? దేవుణ్ణి ఎరగడంట. వీడు ప్రేమ ఉండదు కొంతమంది దగ్గర, మీరు గమనించండి. అందుకే దేవుని లెక్క చేయరు, దైవదాసుని లెక్క చేయరు, దేని లెక్క చేయరు, ప్రేమ ఉండదు. అందుకే ఇక్కడ భక్తుడు క్లారిటీగా రాసినాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఈ రోజున మరి మన జీవితంలో ఇన్ని సకల ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతున్నామంటే మన బిడ్డలు చక్కగా ఒలివ కొమ్మల మాదిరి, ఒలివ చెట్టు మాదిరి ఎదుగుతా
బల్ల చుట్టూ నీ బిడ్డలు ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటా ఉంటే నీ భార్య, నీ లోగిటి భార్య, నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబం అందరూ కూడా ఆశ్చర్యాలతో, అద్భుతాలతో నీ జీవితంలో అనుకోనివన్నీ జరిగి ఉన్నత స్థితికి నువ్వు రోజు రోజుకి నీ జీవితం అభివృద్ధి చెందుతా ఉంటే అది ఎవని ప్రేమ వల్ల? దేవుని ప్రేమ వల్ల. ఈ రోజున మనం దేవుని ప్రేమను మనం గుర్తెరుగుతున్నామా? ప్రేమ కలిగి సత్యము చెప్పాలంట. హల్లెలూయా. మీకు ముందు ఏం చెప్పినానమ్మా? 15వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎవరి వలె ఉండాలంట? మనము క్రీస్తు వలె ఉండాలా. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి, కళ్యాణం కూడా ఇప్పుడు ఏమై ఉండాలా? ప్రేమ స్వరూపై ఉండాలా కదా, అంతే కదా. క్రీస్తు వలె ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎంత ప్రేమ స్వరూపై ఉన్నాడో కళ్యాణ బాబు కూడా అంతే ప్రేమ స్వరూపై ఉండాలా. ఈరోజు నువ్వు కూడా అంతే ప్రేమ చూపించాలా. మనుషుల ఎదుట కానీ, మనుషుల మీద కానీ, బంధువుల దగ్గర కానీ, నీ కుటుంబం దగ్గర కానీ, నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర, నీ భర్త దగ్గర నువ్వు ప్రేమను వ్యక్తపరచాలా. దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుని కరుణ, దేవుని దయ నువ్వు వెల్లడిపరచాలా. ఈరోజు నాకు కుటుంబాలలో ప్రేమ లేదు, చెదరబడుతుంది కుటుంబం అంతా. పగలు, ప్రతీకారాలు, గొడవలు, అసూయలు కదా, మాటకు మాటలు కదండి. ఈరోజు కుటుంబాలలో సంతోషం లేకుండా, ప్రేమ లేకుండా పోతా ఉంది. అన్నీ ఉన్నా కూడా ఇస్తరాకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇస్తరాకు అన్నీ ఉన్నా కూడా ఎగురుతా ఉంటుందంట గాలి వచ్చినప్పుడు కదా. ఏమి నీకు ప్లేట్ నిండుతా ఇస్తరాకులో పప్పు పెట్టినా, రసం పెట్టినా, అన్నం పెట్టినా, తాలింపు పెట్టినా, అప్పడం పెట్టినా, అన్నీ పెట్టినా కదా, అయినా ఏమి ఎగురుతున్నావు అంటే ఇవాళ ఖాళీగా ఉంది అంటదంట. ఏమంటదంట? అది ఇవాళ ఖాళీగా ఉంది అంటదంట కదా. ఈరోజు కుటుంబాల్లో అంతే, ఎన్ని ఉన్నా సరే ఇస్తరాకులా ఎగిరే పరిస్థితి ఉంది కానీ దీనత్వము, సాత్వికము లేదు. ఈరోజు నా కుటుంబాలలో ప్రేమ కలిగి మనం ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని బిడ్డలమండి, మనము దేవుని వారసులం. దేవుని రాజ్యానికి త్వరలో మనం వెళ్ళబోతా ఉన్నాం. మరి ఈరోజు ఈ లోకంలో నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలా. ప్రేమగా ఉండడం, ప్రేమగా ప్రవర్తించడం, ప్రేమతో కలిసిమెలిసి ఉండడం, సహవాసం కలిగి ఉండడం, సంఘముతో కలిసిమెలిసి ఉండడము నీవు చెయ్యాలా. హల్లెలూయా. అంతేగాని ఈ రోజున ఎంతోమంది సహవాసాన్ని వదులుకొని, సంఘాలను వదులుకొని, దేవుని వదులుకొని కదా, దేవుని ప్రేమను మర్చిపోయి, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి, దేవుడు చూపిన అద్భుతాలు, ఆ సూచన క్రియలు అన్నీ మర్చిపోయి ఈరోజు నిజంగా లోకంలో వారి ఇష్టానుసారమైన జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి రావడం వల్ల ఈ రోజున మనుషులు కానీ, నువ్వు కానీ, నేను కానీ ఆయన ప్రేమిస్తాను, ఆయన నేను ప్రేమిస్తాను, ఆయన నిన్ను నా కౌగిట్లోకి రానైనా, నా కౌగిట్లో నేను బంధించుకుంటాను, ఏ అపాయం, ఏ తెగులు నీకేవి సంభవించకుండా చూసుకుంటానైనా, నీకే కొదవ రాకుండా చూసుకుంటాను బిడ్డ. నీ జీవితంలో ఏదైతే నీకు కావాలో వాటన్నిటికంటే గొప్పవి ఇస్తానైనా, నా కౌగిట్లోకి రా బిడ్డను అని దేవుడు ప్రేమతో 2 చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉంటే ఈరోజు నీవు ప్రేమ లేక నీవు దేవుని ఎరగలేకపోతా ఉన్నావు. మనందరికీ ప్రభు ఒక శుభవార్త చెప్తా ఉన్నాడు. శిలువ పైన యేసయ్య చూపించిన ప్రేమ నువ్వు గాని గుర్తెరగలిగితే, ఆ శిలువ మీద చూపించిన ప్రేమ నువ్వు గాని రుచి చూచినట్లయితే ఈ రోజున నువ్వు ఖచ్చితంగా భక్తి గలగా జీవించగలుగుతావు. ఈ రోజున బాప్తిసం తీసుకుంటే పరలోకానికి పోతామా? చెప్పాలా? బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తామా? మారు మనసు వస్తే పరలోక రాజ్యానికి పోతామా? రక్షణ పొందితే పోతామా? చర్చికి పోయి దశభాగాలు వేస్తే పరలోక రాజ్యానికి పోతామా? కానుకలేస్తే పరలోక రాజ్యానికి పోతామా? చర్చిలో ఆ పనులు ఈ పనులు చేస్తే పరలోక రాజ్యానికి పోతామా? ఎట్లా పోతాం పరలోక రాజ్యానికి అంటే గమనించండి, ఈ లోకమంతా పాపమే. పాపములో నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు పాపానికి దాసుడవు కాకుండా పాపాన్ని అసహించుకొని ఆ పాపాన్ని దాటి వచ్చినావు అనుకో, పరలోక రాజ్యము నీదే. హల్లెలూయా. పాపాన్ని దాటాల నువ్వు, పాపాన్ని నీ జీవితంలోకి రానియకూడదు. నీవు దేవుడు ఎవరో రుచి చూసి తెలుసుకోవాలా. ఆయన ప్రేమను నువ్వు వెల్లడిపరచాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలలో నీలో నాలో ప్రేమ ఉండాలా. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే, నిత్య నరకాల నుంచి మనం తప్పించబడాలంటే
ఈరోజు నువ్వు పాపాన్ని దాటుకొని పాపం అనే మలినాన్ని నువ్వు పూసుకోకూడదు. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. భక్తిగా జీవించాలా. దేవుని ఎరిగినటువంటి మనము, ఆయన బిడ్డలుగా మనం చాలా భక్తిగా మనం జీవించాలా. ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలా. ఆయనతో గడిపే ప్రతి క్షణము ఒక అనుభూతి మనం అనుభవించాలండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఆయనతో ఉన్నంత సేపు మనం ఎంత సంతోషంగా ఉండాలండి. కానీ మనం ఈరోజు ఎట్టుంటామండి, చర్చికి వస్తే చాలు. ఎవరన్నా నవ్వుతున్నారండి ఈ కాలంలో? ఎవరన్నా చర్చికి వచ్చే చాలు ఎంతసేపు ఈరోజు ఏడిచినావు బాగానే ఉంది, రేపు మళ్ళీ అదే ప్రార్థన, అదే ఏడుపే. ఇంకా నగేది ఎప్పుడు నువ్వు దేవునితో ప్రేమగా మాట్లాడేది ఎప్పుడు? ఆయన ప్రేమ స్వరూపి. చెప్పునైనా అంటాడు, నువ్వు కూడా ఇంకా చెప్పునైనా అంటే ఇవన్నీ చెప్పే బదులు యేసయ్యా, ఒకరినొకరు ప్రేమించుకోవాలి కదా. నీవు దేవునితో కలిసి సహవాసం చేయాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. హల్లెలూయా. ఎవరి ప్రేమ యందు మనం నిలిచి ఉండాలంటండి మనము? ఎవరి ప్రేమ అంట? దేవుడు మన కంటికి కనపడతాడా? నీ భర్త మాదిరి వచ్చి నీ పక్కన కూర్చుంటాడా? పోనీ నీ భార్య మాదిరో, నీ బిడ్డల మాదిరో, మీ సేవకుని మాదిరో, మీ సంఘ పెద్దల మాదిరో వచ్చి యేసు ప్రభుని డైరెక్ట్గా పోయి మనం ప్రేమించగలుగుతామా? ఆయన కంటికి కనపడతాడు? అసలుకు చెవికి వినపడతాడు ఆయన? కానీ మనం గమనిస్తే నిలిచి ఉండాలంట. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ట్రైన్ లేట్గా వచ్చింది అనుకో, ట్రైన్ లేట్గా వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు వాళ్ళు రైల్వే స్టేషన్లో. నిల్చో ఉంటామా, ఇంటికి పోతామా? అది వచ్చింది నా కళ్ళకు కానొచ్చిందని ఆన్నే ఉంటామా? అది మన కళ్ళకు కాని రాకపోయినా వీడు చెప్పే టైము ఏం చెప్తాడు వీడు? మరొక 10 నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుంది అని అంటాడు. ఆ 10 నిమిషాలు మనం ఇటో చూసి అది వచ్చేంతవరకు ఎదురు చూస్తామో చూడమమ్మా, చూస్తాం. ఈరోజున మరి దేవుని రాకడ సమీపించేంత వరకు నువ్వు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ దేవుని యందు నిలిచి ఉండాలంట. హల్లెలూయా. నిలిచి ఉండాలా, ఎదురు చూడాలా, నిరీక్షణ కలిగి ఉండాలా. ఈరోజు నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండద్దు. పరలోక రాజ్యం ఉంది అసలుకు, నరకం ఉంది అసలుకు, ఏం లేదు. దేవుడి బతుకుని ఇచ్చినాడు, బాగా బతకండి, సంతోషంగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అని చెప్తారు కొంతమంది. అది కాదు దేవుని వాక్యం చెబుతుంది కరెక్ట్గా. నిరీక్షణ లేని వాడు ఖచ్చితంగా నరకానికి పాత్రుడవుతాడు. నిరీక్షణ కలిగిన వాడు దేవుని రాజ్యంలోని స్వతంత్రించుకుంటాడని లేఖనాలు స్పష్టంగా చెబుతా ఉన్నాయి. హల్లెలూయా. ఈ రోజున నిరీక్షణకు, నీ నిరీక్షణకు ఆధారం ఎవరు? క్రీస్తా? అయితే ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడతావు. హల్లెలూయా. ఈరోజున దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉండాలండి మనము. దేవుడు మన నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడంటే అంతకంటే ఇంకెక్కువ ఎవరు ప్రేమించలేరు. ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు ఆయన నిన్ను. మరి నీ జీవితంలో ఏ కొదవులంటే తీర్చలేడా? నీ గర్భఫలం దేవుడు ఇవ్వలేడా? నీకు ఆరోగ్యం దేవుడు ఇవ్వలేడా? నీ అప్పుల స్థితిని దేవుడు మార్చలేడా? నీ స్థాయిని దేవుడు మార్చలేడా? నీకు కావాల్సిన ఉద్యోగం దేవునికి ఇవ్వలేడా? మంచి ఫ్రీ డెలివరీ నీకు దేవుడు జరిగించలేడా? అసలు నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేసాడు మర్చిపోయినావా? కృతజ్ఞత లేదా నీకు దేవుడు అంటే? ఆయనతో గడపడానికి, ఆయనతో నిలిచి ఉండడానికి ఈరోజు నాకు సమయం లేదు. ఏమ్మా ప్రార్థనకి రాలేదంటే సమయం లేదు పాస్టర్ అయ్యా మాకు. ఏమంటారమ్మా చాలామంది, సమయం లేదు మాకు. ఏమ్మా శుక్రవారం ఉపాసకుడికి రావచ్చు కదా, చాలామంది పాల్గొంటున్నారు, వచ్చి ఒక 2-3 పాటలు పాడితే మాకు సాయం చేసిన అంటే ఏమంటారు? మాకు సమయం లేదు, మాకు పనులు ఉన్నాయి, మాకు కూలి ఉంది, మాకు డబ్బులు పోతుంది. దేవుని ప్రేమను రుచి చూచినటువంటి వారు దేవుని కోసం సమస్తాన్ని వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిజంగా రుచి చూచినటువంటి బైబిల్లో ఎంతో మంది వ్యక్తులు, బాగా గమనించండి, దేవుని ప్రేమను రుచి చూచినటువంటి చాలా మంది బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు వారి ఆస్తులను వదులుకున్నారు, వారి కుటుంబాలను వదులుకున్నారు,
సమస్తాన్ని వదిలిపెట్టుకొని ఆయన పిచ్చిలో పడిపోయి వెళ్ళిపోయినారు ఆయనతో పాటు. ఆయన కోసం సమస్తాన్ని వెచ్చిస్తా ఉన్నారండి ఈ రోజున. కానీ ఈరోజు మనము సమయమే ఇవ్వలేకపోతా ఉన్నాం దేవునితో. ఒక నిరీక్షణ లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక భక్తి లేదు, ఒక విశ్వాసం లేదు. అసలు దేవుని ప్రేమ ఇంకా ఈరోజు చాలా మంది రుచి చూడలే. అన్యాయస్తుడిగానే ఉన్నాడు, పాపం చేసేవాడు ఇంకా పాపాత్ముడిగానే ఉన్నాడు. కానీ నీతిగా మారుదాము, యథార్థంగా మారుదాము, దేవుని ప్రేమను తెలుసుకుందామని ఆశ ఈ రోజున మానవులలో లేదు. ఈ రోజున దేవుని ప్రేమ యందు నీవు నిలిచి ఉన్నట్లయితే ఆ సత్య స్వరూపి నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నిత్య నరకా నుంచి నిన్ను తప్పించి పరలోకానికి తీసుకెళ్లేంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ రోజున తల్లి మరిచిన, తండ్రి విడచిన, చెల్లెమ్మలు మరిచిన, అన్నలు మరిచిన, తల్లిదండ్రులు మరిచిన, లేని బంధువులు, స్నేహితులు, వంశం ఎవరు నిన్ను మరిచినా నా దేవుడు నిన్ను కంటికి రెప్పలాగా కోడి తన పిల్లలను భద్రపరిచినట్టుగా దేవుడు ఈరోజు నిన్ను భద్రపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అసలు లేకపోతే మనం ఉండేది కాళ్ళు భాగమే, 25% మనం ఉండేది భూమి, 75% నీళ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 75% నీళ్లు ఉన్నాయి. ఒకవేళ దేవుడు చాలా మంది అంటారు, దేవా నీకు నా మీద ప్రేమ లేదా, నీకు నా అందరి లోకంలో ఉంటే నా కొడుకునే పట్టుకోమైనామే, నువ్వు సచ్చినావా అని అడుగుతారు కొంతమందిగా. దేవుని మీదనే అడుగుతారు కొంతమంది కదా. ఉన్నావా చూడు, అప్పులో లెటొచ్చి మాకు మానం పోతుంది, ఏమి దేవా నువ్వు ఉండవా సూచనవా. ఏదో దేవుడు నిజంగా ప్రేమించినట్టు, దేవుడు ఏమేలు చేయనట్టు, దేవుడు అసలు ఇంతవరకు నిన్ను కాచి కాపాడనట్టు ఈరోజు ఎంతో మంది దేవుని కూడా దూషించే వారిగా ఉన్నారు. ఒక్కవేళ యేసయ్యకు తిక్క రేగితే, మెంటలు వస్తే యేసు ప్రభుకి పొరపాటున నీళ్ళని ఆజ్ఞాపిస్తే నీళ్ళన్నీ మన భూమి మీద పడితే మనం బతుకుతామా? ఏమ్మా బతుకుతామా? సముద్రం అంతా ఉప్పొంగిందనుకో, భూకంపం వచ్చి భూమి చీలిందనుకో, గాలి వానలకు వాన మెరుపులు ఉరుములు రాత్రి పగుళ్ళు 40 రోజులు కాదు, ఒక్క రోజు వచ్చిందనుకో పోయి మంచాల కింద అనుకుంటాం మనము. హల్లెలూయా. ఒక్క మెరుపో, ఒక ఉరుమో, లేదంటే వానో, భూకంపం వచ్చే చాలు మన బతుకు బయట పడుతుంది. ఎంత భయమో, ఎంత కథనో. కత్తి పట్టుకుంటే వీరుడైనా సరే పోయి మంచం కింద దూరుకొని అనుకో అంటాడు కదా. కానీ దేవుడు ప్రేమ చూపిస్తున్నాడా చూపించలేదా? ప్రేమ చూపిస్తున్నాడా చూపించలేదా? మా దేవుడు చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నిజంగా ఆయన కను సైగల్లో ఉన్నావు. నిన్ను దేవుడు కాచి కాపాడుతా ఉన్నాడు. నువ్వు పాపివై ఉండొచ్చు, నువ్వు రోగివై ఉండొచ్చు, నువ్వు వ్యాధి బాధల్లో నువ్వు ఉండొచ్చు, లోకానుసరణ బిడ్డవు నువ్వు అయి ఉండొచ్చు, భక్తిహీనుడవై ఉండొచ్చు, అన్యుడవై ఉండొచ్చు. కానీ నా దేవుని ప్రేమ నీ మీద చాలినంతగా ఉన్నది. హల్లెలూయా. ఆయన లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. నా బిడ్డలు నా దొడ్డిలోకి రావాలని ఆశపడే దేవుడు యేసయ్య. నా బిడ్డలు చెదిరిపోకూడదు, నా బిడ్డలు నా మందలో చేర్చబడాలి, నా సహవాసంలోకి రావాలి, నా యందు నిలిచి ఉండాలని ఆశపడే దేవుడు మన యేసయ్య. ఈ రోజున దేవుని ప్రేమ కలిగి నువ్వు ఉన్నావా? దేవుని పోలి నడుచుకోగలుగుతున్నావా? దేవుని బిడలగాను బ్రతుకుతున్నావా? క్రీస్తు కలిగిన మనసు నీవు కలిగి ఉన్నావా? సిలువ పైన యేసయ్య చూపించిన ప్రేమను నువ్వు గుర్తెరుగుతున్నావా? ఆలోచన చేయాలా. ఇప్పుడు ఉదాహరణకి రాత్రి డీజే వచ్చింది, డీజే మళ్ళీ పెళ్ళి ఉందంటే ఒక్కరన్నా చర్చికి కూడా రారు కదా, అందరూ అన్నీ ఉంటారు. ఇప్పుడు చర్చికి రన్ అయినా అంటే మేము పనులకు పోయినాము, మేము అలసిపోయి వచ్చినాము, బువ్వ చేసుకోవాలా, బువ్వ గినాలా, ఇవన్నీ చెప్తారు కదా. అదే డీజే వచ్చిందనుకో, పోనీ రికార్డింగ్ డ్యాన్స్ అనుకో, పోనీ తిరునాళ్ళు అనుకో, ఎగ్జిబిషన్ అనుకో, బువ్వ కూర్లే అన్నీ తిందాం పాండి, ప్లేట్ నిండుతో బువ్వ తీసుకుని అన్నీ కూర్చొని తింటారు కొంతమంది అయితే డ్యాన్సులు వేసే కానీ కదా. ప్లేట్ నిండుతో అన్నం పెట్టుకోమి ఆడి తింటారమ్మా, డీజేలు కాడ తింటా కూర్చొని వాళ్ళు డ్యాన్సులు ఎచ్చంటే తింటారు, రేట చూసుకుంటా తింటారు. మళ్ళీ వీళ్ళు ఆదివారం వచ్చి ఏం చేస్తారు, వీళ్ళు ఏం తెలియనట్టు వచ్చి ముసుగు కప్పుకొని వచ్చి భక్తులము మేము అని వస్తారు అన్నమాట వీళ్ళు. మళ్ళా
వచ్చి ఆదివారం వచ్చి, అమ్మా ఎవరైతే క్రీస్తు శరీరంలో బలలో చేయాలనుకుంటున్నారో మీ చేతులు పైకి ఎత్తానంటే ఫస్ట్ వీళ్ళే ఎత్తింటారు చెయ్యి పైకి ఇట్ట కదా. నిజంగా క్రైస్తవులలో ఎంత నిర్లక్ష్యం అంటే, దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడమ్మా ఒక్కసారి ఆలోచన చేయమ్మా. నీకు ఆరోగ్యం బాగానప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదమ్మా. మరణ స్థితిలో ఉన్నప్పుడు నీకు మరణం ఇచ్చాడు, మరణం నుంచి తప్పించాడు కదమ్మా. నీ బిడ్డలు బాగా ఎదిగేటట్టుగా మంచి ప్రయోజకులైన దేవుడు సహాయం చేశాడు కదమ్మా. నీ భర్త బాగా సంపాదించేటట్టుగా, నీ కుటుంబాన్ని బాగా పోషించేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు కదమ్మా. మీకు డబ్బులు కొరత లేదు, మీకు ఏ కొరత లేకుండా దేవుడు ఇంత బాగా చూసుకుంటా ఉంటే ఇంకా ఇంతకంటే ఇంకెవరు ప్రేమిస్తారమ్మా మిమ్మల్ని? ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో గడపాలని ఆశ నీలో లేదా? ఆయనతో ఉండాలని ఆశ నీకు లేదా? హల్లెలూయా. మనం బాగా ఆలోచన చేసి దేవుని స్వరూపం మనం కూడా అయ్యి ఉండాలి. దేవుని బిడల వలె మనం ఉండాలా. అప్పుడు దేవుడు ఇంకా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఎంతో మంది నిజంగా దేవుని ప్రేమ లేక లోక ప్రేమకు బానిసలైపోయి, లోకంలో ఉన్న వాటికి అలవాటు అయిపోయి దేవుని ప్రేమను మర్చిపోతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధులారా, ఆయన కుమార్తెలారా, దేవుని యందు నిలిచి ఉండండి అయ్యా. పొరపాటున ఈ రాత్రి యేసయ్య వస్తే మనం పరలోక రాజ్యానికి పోతామా? నీకు దేవుడు మంచి బిడ్డలను ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చినాడే. ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో రోజు గడపాలని ఆశ నీకు లేదా? ఆ కాలంలో కుంటుకుంటా గుడ్డివాళ్ళు, ఎర్రోళ్ళు, పిచ్చోళ్ళు, సావు బతుకుల మధ్యలో కూడా వచ్చి చర్చిలో కూర్చున్నారమ్మా ఒకప్పట్లో. ఇప్పుడు ఏమైందమ్మా? క్రైస్తవులకి ఏమైందమ్మా? ఏ రోగం వచ్చిందమ్మా? ఈ రోజున దేవుని ప్రేమించుకోకుండా ఈ రోజున సైతానుగాడు మిమ్మల్ని దేవునికి దూరం చేస్తున్నాడు అమ్మా. అర్థం చేసుకోండి అమ్మా, తెలుసుకోండి అమ్మా. దేవుని ప్రేమకు పాత్రలుగా అండమ్మా. దేవుడు మీ జీవితంలో ఏం కొదవ పెట్టాడమ్మా? మీకు ఏమైనా తిండి కొదవ పెట్టాడా? బట్ట కొదవ పెట్టాడా? మీకు నీడ లేకుండా చేశాడా? మీకు గర్భఫలం లేకుండా ఏమైనా చేశాడా? ఇస్తాడమ్మా, అన్నీ చేస్తాడమ్మా. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలె నడుచుకోవాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మీకు చెప్పిన ఈ లోకమంతా కూడా ఆయన శాంతపరిచి నీ జీవితం ఇంకా మేలు జరిగిస్తానే ఉన్నాడు. ఈ రోజున నా దేవుడు, మన దేవుడు నిజంగా నీకు మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు. సరి చేసుకోండి, మీ స్థితిని మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండండి. సత్యము చెబుతూ సత్యములో బ్రతకండి. దేవుని దూషించొద్దు, దేవుని అవమానపరచొద్దు, దేవునికి బాధ కలిగించొద్దు. నీ కాళ్ళు బాగలేకపోతే కుంటుకుంటా ప్రభు దగ్గరికి రా. ఖచ్చితంగా నీ కాళ్ళు ముట్టి స్వస్థపరుస్తాడు ఆయన. హల్లెలూయా. నీ గర్భఫలం లేదేమో, ప్రభు దగ్గరికి రా ఆశతో, ఆసక్తితో. ఖచ్చితంగా గర్భఫలం దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో ఇంకా ఏ మేలులు కావాలో, అప్పులు బాధలు ఉన్నావేమో, అప్పుల మీద అప్పులు, వడ్డీల మీద వడ్డీలు కట్టుకోలేని స్థితిలో ఉన్నావేమో. నీ భర్త త్రాగొచ్చి నీ కొడుతున్నాడేమో, నీ భర్త త్రాగుడు మానట్లేదేమో, వ్యసనాలు మానట్లేదేమో. మోకాళ్ళంగి ప్రార్థన చేయాలా? దేవుని బిడ్డలారా, భార్యలారా, మీరు మీ భర్తల కొరకు మీరు ప్రార్థించాలా? మీ బిడ్డల కొరకు ప్రార్థించాలా? అప్పుడు నీ కుటుంబము గొప్ప స్థాయిలో ఉంటుందమ్మా. ఎందుకు ఇలా నీ వదిలేసినారు అనుకోండి, రేపు మీ బిడ్డలు సక్రమంగా ఉండలేరు. తండ్రి ఏ జాడ పోతాడో పిల్లలు కూడా ఆ జాడే వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు ఏ జాడలో ఉంటే బిడ్డలు కూడా ఆ జాడలోనే. ఈ రోజున తల్లిదండ్రులే చర్చికి రాలేకపోతే, తల్లిదండ్రులే ప్రభువుని స్తుతించలేకపోతే మరి దేవుణ్ణి స్తుతించగలటువంటి మనసు ఎవరికి ఉంది? ఈరోజు మనమైనా మరి మార్చుకోవాలా. మన మనసులను మనం సరి చేసుకోవాలా. మనం దేవుని బిడ్డలుగా మనం ఉండాలా, దేవుని సొత్తుగా మనం ఉండాలా. దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉంటే నిజంగా నేను జీవితంలో ఏ కొదువా నా యేసయ్య చేయుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఆపత్ కాలంలో ఆయన పర్ణశాలలో దాచిపెట్టే దేవుడు మన దేవుడు. పర్ణశాలలో దాచిపెట్టే దేవుడు మన దేవుడు. నీకే కొదవ చేయకుండా తన కౌగిట్లో భద్రపరిచి దేవుడు మన యేసయ్య. ఎవరైనా ఇంకా దేవుని ప్రేమను రుచి చూడక, దేవుని ప్రేమను ఇంకా ఎరగలేదేమో, దేవుని నామాన్ని ఇంకా గణపరచట్లేదేమో, ఇంకా దేవుని బిడ్డలుగా ఇంకా రూపు చెందలేదేమో, రూపాంతరం పొందలేదేమో. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరినాడు. ఈరోజు మరి నీవు నేను కూడా
మన పాత జీవితాన్ని, మారా వంటి జీవితాన్ని, పాపపు జీవితాన్ని, లోక జీవితాన్ని మనం వదిలిపెట్టుకొని పాపము నుంచి తప్పించుకుంటే పరలోక రాజ్యము నీదే. నేను చెప్పినట్టుగా బాప్తిసం తీసుకుంటే పరలోకానికి పోము, రక్షణ పొందితే పరలోకానికి పోము, మారు మనసు పొందితే పరలోక రాజ్యానికి పోము. పాపము చేయకోకుండా ఉంటేనే పరలోక రాజ్యానికి మనం పోతాం. కాబట్టి దేవుని ప్రేమ మీద నిలిచుండండి, నిరీక్షణ కలిగి ఉండండి, దేవుని ప్రేమను ఆధారం చేసుకుని బ్రతకండి, ఆయన కౌగిట్లో ఉండండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మోకరించండి, మోకరించే వాళ్ళందరూ కూడా మోకరించండి. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభా నీవిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రము నాయన. ప్రభా, ఎందరైతే ప్రభా నీ బిడ్డలు ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నారో, సత్యమైన వాక్యాన్ని ఎందరైతే ప్రభా నీ బిడ్డ గ్రహించుకున్నారో, ప్రభా వాక్యపు వెలుగులో నీ బిడ్డ కడుగుబడినట్లుగా సహాయము చేయండి ఆయన. కృపతో నింపండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా. నీ ప్రేమ యందు మేమందరం నిలిచి ఉండునట్లుగా సహాయము చేయండి ఆయన. నీకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, మమ్మల్ని అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ సిలువ పైన ప్రేమను మేము గ్రహించుకున్నామయ్యా ప్రభా. నీ యందు నిలిచి ఉన్నట్లుగా మేము మీరు తీర్మానించుకుంటున్నాం తండ్రి. నీ ప్రేమ మేము కూడా కలిగి ఉన్నట్లుగా మేము ఆశపడుతున్నాం నాయన ప్రభా. ఇదిగో తండ్రి, ప్రేమ కలిగి సత్యము చెప్పునట్లుగా ప్రభా మేము ప్రయాసపడుతున్నాం తండ్రి. ఇక మీద నుంచి ప్రభా నీ బిడలుగా ప్రభా మమ్మల్ని రూపాంతరము చేయండి అయ్యా ప్రభా. ఈ లోకంలో ఎటువంటి పాపములకు మేము బానిసలుగా కాకుండా, పాపాన్ని అసహించుకొని, లోకాన్ని ప్రేమించకుండా ప్రభా నిన్ను మాత్రమే ప్రేమించి, నీవు మా కొరకు ప్రాణం పెట్టిన దానికి మేము నీకు కూడా ప్రభా కృతజ్ఞులమై నేను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా చేయమని వేడుకుంటూ, ఇకని కూడా నీ చేతికి అప్పగించుకుంటూ, ఎనలేని మహిమ ఘనత ప్రభావములు నీకే తెలియపరచుకుంటూ, అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన మేలులను దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, నజరేడైన యేసుక్రీస్తు మహారాజుకి, 13వ రోజు ఉపవాస కూడికను ఘనముగా జరిగించిన దేవాది దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. ఒక చిన్న సందేశాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఫిబ్రవరి 7వ తేదీ శనివారము మా చిన్న కుమారునిది హ్యాపీ బర్త్డే పుట్టినరోజు ఉంది. కాబట్టి మీరు అందరూ ఆ రోజు సెలవు పెట్టుకొని ప్రతి ఒక్కరూ మందిరానికి వచ్చి ఆ బిడ్డను దీవించాలని మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తామున్నాను. ఖచ్చితంగా మీకు తెలియజెప్పాలని పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీకు తెలియజెప్పమని చెప్పారు. ఖచ్చితంగా ఎవ్వరు ఆ రోజు ఇంటి పనులకు కానీ ఎక్కడికి కానీ మీరు వెళ్ళకుండా ఆ రోజు సెలవు పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చి మీరు ఆ బిడ్డను దీవించాలని, ఆశీర్వదించాలని, బర్త్డేలో మీరు పాల్గొనాలని, ఆ బిడ్డను మీరు ఎంతో దీవెనంగా 2వ సంవత్సరం పడుతుంది కాబట్టి ఆ బిడ్డను మీరు ఆశీర్వాదకరంగా మీరు పెద్దలందరూ దీవించి, సంఘం అంతా దీవించి ప్రార్థన చేయాలని నేను కానీ పాస్టర్ అయ్య కానీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు తప్పకుండా మీరు రావాలని మనవి చేస్తున్నాను. అదేలాగున ఈరోజు 8వ రోజు 13వ ఉపవాస కూడిక మన కోసం ఎంతగానో పాస్టర్ కళ్యాణ్ బాబు గారు 13 రోజులు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా కేవలం ఒక టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా, టెంకాయ నీళ్ళు మాత్రము, ఒక జ్యూస్ కానీ, రోజు ఒక జ్యూస్ కానీ, ఆ 2 మాత్రమే తీసుకుంటాడు. మరి అన్నము కానీ ఏది కానీ 3 రోజులు
3 పూటలా ఖచ్చితంగా ఉపవాసం చేస్తున్నారు, మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నారు, ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, మన కొరకు, సంఘం కొరకు, అలాగే అర్జెన్స్ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన మొరపెడుతున్నారు. పోయిన సంవత్సరం ఒక పూట కానీ 2 పూటలు కానీ మనం తింటా ఉన్నాడు ఇంట్లో కానీ ఈసారి కేవలం అసలుకు ఫుడ్ కానీ ఏ పూట ఏది కానీ తినకుండా 3 పూటల ఉపవాసం చేస్తూ ప్రార్థనలోనే గడుపుతున్నారు. మీరందరూ ఆయన గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎంతో దీనంగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. మన కొరకు, మన సంఘం బలపడాలని, మనమంతా మంచిగా ఎదగాలని, దేవునితో సహవాసం కలిగి ఆయనలో జీవించాలని ఆయన ఎంతగానో ప్రార్థిస్తున్నాడు, వేడుకుంటున్నారు. మరి ఫుడ్ 3 పూటల ఫుడ్ లేకుండా అంటే 13 రోజులు అంటే చాలా గొప్ప విషయము. అసలు అన్నమే నేను కానీ, సంతోష్ కానీ, ఇంట్లో కేఫా కానీ మేము చూస్తుంటాం. మేమేదో గొప్ప చెప్పాలని కాదు కానీ ఇక్కడ చూస్తూ ఉంటాం ఆయన ఏం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ప్రార్థన చేసుకుంటారు, మోకరించి ప్రార్థన చేసుకుంటారు, ఇక్కడే ప్రార్థన చేసుకుంటారు, ఎవ్వరు లేనప్పుడు ప్రార్థన చేసుకుంటారు. తర్వాత నేను ఇంట్లో ఉన్నప్పుడు నా కొద్ది అన్నం వంట అన్నీ చేసుకుంటుంటాను కాబట్టి, చూస్తూ ఉంటాను కాబట్టి కేవలం ఒక్క జ్యూస్ మాత్రమే, రోజుకు ఒక జ్యూసు లేదా టెంకాయ వాటర్ అదొక్కటి తీసుకొని ఆయన ఉపవాసం చేస్తున్నారు. మరి 13 రోజులు అంటే చాలా గొప్ప విషయమే. మిగతా రోజులు కూడా ఆయన ఎంతో దీనంగా ఆయన ప్రార్థన చేస్తున్నాం. మిగతా రోజులు కూడా గొప్ప శక్తిని దేవుడు ఆయనకు బలాన్ని దయచేయాలని మనమందరం ప్రార్థన చేద్దాం, ఆయనను వేడుకుందాం. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేయాలా, అద్భుతమైన కార్యాలు చేయాలా, మనల్ని అందరినీ, మన జీవితాలను, మన కుటుంబాలను ఆశీర్వదించాలా. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన కొరకు ఆయనకు మంచి బలాన్ని, శక్తిని దేవుడు ఇవ్వాలని మనం కూడా మన ప్రార్థనలో ఆయనను జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ తెలియజెప్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఆయనను జ్ఞాపకం ఉంచుకోమని నేను అందరికీ మీకు తెలియజెప్తున్నాను. మరి ఈరోజైతే కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. కళ్ళు తిరుగుతా కొద్దిసేపు పడుకున్నాడు. అట్లే బీపీ అనేది డౌన్ అయిందనమాట. ఇంకా ఫుడ్ లేక బీపీ అనేది డౌన్ అయింది. కేవలం కళ్ళు తిరుగుతా అసలుకు మళ్ళీ జనవరి 29 జెస్సీది బర్త్డే నింది. ఆ రోజు గుడికి ఆయన ఏం తినలేదు, అసలుకి ఏమే కానీ తినలేదు. కానీ కుటుంబం అంతా మేము మాత్రము హోటల్కి పోయి భోజనం చేసుకున్నాము. అక్కడే అందరూ అత్తమామ అందరము భోజనం చేసుకున్నాము. ఇక్కడ సంతోష్ కేఫా గుడికి ఇక్కడే భోజనం చేశారు. కానీ వీళ్ళ డాడీ మాత్రం ఏమే కానీ ముట్టుకోలేదు. కేవలం అసలుకు ఆశా నిగ్రహం కలిగి దేవుని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మీరు గుడికి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ఆయన కొరకు దేవునికి ప్రార్థించాలి. మంచి బలాన్ని ఇవ్వాలి, ఆయనకు శక్తిని ఇవ్వాలి. మన కుటుంబాల కొరకు, మన జీవితాల కొరకు, మన సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆయన కొరకు ప్రార్థించాలని నేను మీకు అందరికీ తెలియజెప్తున్నాను. మిగతా రోజులకి దేవుడు మంచిగా ఆయన వాక్యాలతో, ఆయన చెప్పిన సందేశాలను, ఆయన చెప్పిన వాక్యాలను మనం వినడమే కాక మనం గుడికే మన జీవితాలను మార్చుకోవడానికి మనం గుడికే ప్రయాసపడాలి. అలాగే ఇంటి ముందరనే చర్చి ఉంది, సెంటర్ అయింది. ఇప్పుడు చర్చి కేవలం సెంటర్ అయింది. ఇట్లా చూస్తే దారి, చక్క చూస్తే దారి, ఎనికిలు చూస్తే దారి, 4 దిక్కుల దారి చక్కగా దేవుడు పరుపులు మాదిరి వేస్తున్నాడు. కానీ మనం మాత్రము దేవుని మందిరానికి రాలేకపోతున్నాం. ఎందుకో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ ఉపవాస కూడికలలో మనం కూడా పాల్గొనాలా, మన కుటుంబం కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరూ మీరు ఆశ కలిగి ఈ ఆశీర్వాద కూడికలలో మీరు కూడా పాలు పొందుకోవాలని నేనైతే మనవి చేస్తున్నాను. దేవుని మందిరానికి రావాలి. మనం ఎప్పుడు ఇంటికాడే ఉండకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, ఎప్పుడు ఆ టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ మన జీవితాలని మన చేతులారనే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి నేను చెప్పేది జ్ఞాపకం ఉంచుకోమని ప్రతి ఒక్కరిని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి రండి, ఆయనను ఆరాధించండి, ఆయనను స్తుతించండి, ఆయనను గణపరచండి. అప్పుడు మన జీవితాలు కూడా బాగుంటాయి. మన జీవితాలు కూడా సక్రమంగా కానీ, మన జీవితాల ఆరోగ్యాలు కానీ మనం కూడా మంచిగా దేవుని సన్నిధిలో ఎదుగుతాం. మన పిల్లలు కానీ మనము కానీ దేవుని సన్నిధిలో చక్కగా ఎదుగుతాం. ఎప్పుడు ఒకే జీవితం మనం జీవించకూడదు. మనం దేవుని తెలుసుకున్నాక మనం దేవునికే అంకితమై ఉండాలి, కానీ మన సైతానికి అంకితమై ఉండకూడదు. కాబట్టి మీరు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి రావాలని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.